హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుండల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తుండండి. ముందుగా ఇలా ఒక పాత్రలో ముక్కాల వరకు వాటర్ తీసుకుని అందులో ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా అంతా అందులోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాండి 2 స్పూన్స్ వరకు. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ తగులుకోకుండా పొడి పొడిగా మంచిగా వస్తుందండి. మరొక పక్క నేను ఇలా ఒక మట్టి పాత్ర తీసుకున్న అది బాగా హీట్ ఎక్కినాక అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్న. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇందులో ఓల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అంతా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, సాజరీ ఇవన్నీ తీసుకున్నా అండి. అందులో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు తీసుకున్నా. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ కానీ కలర్ కానీ అన్నీ చాలా బాగా ఉంటాయండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకుందాం. దీనంటిని ఫ్రై అవుతుండగానే మరొక పక్క చూడండి, మన వాటర్ కూడా బాగా బాయిల్ అయింది. ఇందులో నేను ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను 2 కప్స్. ఇది మామూలుగా మీడియంగా తినే వాళ్ళకైతే ఒక ఫ్యామిలీలో 4గురికి సరిపోద్ది. హెవీగా తింటే 3గురికి సరిపోతుందండి ఈ రైసు. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి. చూడండి, మన ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో నేను కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాండి ఫైనల్గా వేయటానికి బ్రౌన్ ఆనియన్స్ లాగే. ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద కప్పు నిండా టమాటా ముక్కలు తీసుకుంటున్నాండి. ఇవి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. బాగా ఈ టమాటాలు బాగా మగ్గితే అందులో ఉండే జ్యూస్ అదంతా వచ్చి బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ రైస్లో కూడా వేసుకున్నా కాబట్టి ఇది సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటుండా. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటుండండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాండి. ఇవి రైస్కి మటన్కి కరెక్ట్గా ఈ బిర్యానీకి ఈ క్వాంటిటీకి ఈ మసాలా కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఒకవేళ ఇంకొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తింటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఇందులో కూడా ఇంకొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా నేను. మన మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో పుల్లటి పెరుగు వేసుకున్నా కూడా బిర్యానీకి చాలా బాగుంటుంది. నేను ఈ పెరుగు కూడా ఇంట్లో చేసుకున్నది, అందుకే అన్నీ హోమ్ మేడ్ తోటే చేస్తున్నాను మసాలాలు అవన్నీ. మీరు కావాలంటే బయట మసాలాలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మసాలా పెరుగు అదంతా బాగా కలుపుకుందామండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాయి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ 1/2 కేజీ తీసుకుంటున్నాను నేను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేదాకా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నార్మల్ దమ్ బిర్యానీ లాగే. చూడండి, రైస్ కూడా ఇంకా బాయిల్ అవుతుంది. ఒక 60% ఉడికిన రైస్ ముందుగా వేయాలండి, ఒక లేయర్ లాగా ఈ విధంగా మటన్ మీద. చూడండి, ఈ విధంగా బాగా పరుచుకోవాలి. ఈవెన్గా అంతా ముక్కలకి కవర్ అయ్యేటట్టు ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత ఒక 70% ఉడికిన రైస్ వేసుకోవాలి. ఈ విధంగా లేయర్లుగా బాగా పరుచుకోవాలండి అంతా రైసు. ఈ విధంగా కుండలో దమ్ పెట్టాలి కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఒకసారి చేసుకుంటే చాలా బాగా నచ్చేస్తుంది. మీరు ఖచ్చితంగా చేసుకుంటారు. బాస్మతి రైస్కి దీనికి పెద్ద డిఫరెంట్ టేస్ట్లో కూడా ఏం తెలియదండి. నార్మల్ రైస్తో చేసినా కూడా ఈ విధంగా ఈవెన్గా మిగిలిన ఫైనల్గా అంతా రైస్ ఈవెన్గా పెట్టేసుకున్న. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ముందుగా తీసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కూడా బ్రౌన్ ఆనియన్స్ లాగే నేను వేసాను. ఇందులో నేను ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్ నెయ్యి వేసుకుంటున్నా అండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. బిర్యానీకి నెయ్యి ఉంటే చాలా టేస్టీగా బాగా కమ్మగా వాసన వస్తూ బాగుంటుంది కదా. ఈ విధంగా అండి అంతా ఇవన్నీ పరుచుకొని ఇప్పుడు ఇందులో మనం కవర్ చేసుకోవటానికి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకుంటున్నా. మీరు కావాలంటే గోధుమ పిండితోటి కూడా కవర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. నేను ఆ దమ్ము పట్టడానికి పైన కొంచెం ఇలా రాయి పెట్టాను. మీరు కావాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చండి, మీ ఇష్టము. ఎలాగైనా మీకు ఏది ఈజీగా ఉంటుంది. ఇలా నేను మాడిపోకుండా ఉండటానికి కింద ఈ తవా పెట్టానండి. తవా పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో
దమ్ పట్టించానండి. దమ్ అయిపోతేనే వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే బిర్యానీ బాగా మసాలా అవంతా బాగా పడతాయి. ఇదో చూడండి, ఫైనల్గా నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను ప్లేట్లో కూడా ఇలా క్యారెట్ తోటి బాగా అందంగా డెకరేట్ చేసిన అండి. పక్కన నిమ్మకాయ కూడా పెట్టుకున్న, చూడడానికి బాగుంటుందని. ఎంతో టేస్టీ అయిన కుండలో చేసిన మటన్ బిర్యానీ రెడీ అండి. పక్కన రైతా కూడా పెట్టుకున్న, చాలా టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.